మన భారతం ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ వీడియో మహాశివరాత్రి సిరీస్లో పార్ట్ 2. పార్ట్ 1లో మనం శివపార్వతీ వివాహం కథ తెలుసుకున్నాము. ఈ వీడియోలో మనం నీలకంఠ కథ గురించి తెలుసుకుందాం. శివుణ్ణి నీలకంఠ అని ఎందుకు పిలుస్తారు? శివుని గొంతు నీలం రంగులో ఎందుకుంటుంది? ఈ అద్భుతమైన కథ ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం కిందట దేవతాలు మరియు అసురులు కలిసి ఒక మహోన్నత ప్రయత్నం చేశారు. వాళ్ళు క్షీరాసగరం అనే సముద్రంని మథనం చేశారు. ఎందుకంటే ఆ సముద్రం నుండి అమృతం అనే దివ్య పదార్థం రావాలి. ఆ అమృతం తింటే వారికి అంతం లేదు, మృత్యువు ఉండదు. దేవతాలు మరియు అసురాలు ఇద్దరికీ కూడా అమృతం కావాలి. అందుకే వాళ్లు కలిసి సముద్రంని మథనం చేశారు. వాళ్లు మందార పర్వతంని మథనిగా వాడారు. వాసుకి అనే పెద్ద సర్పంని తాడుగా వాడారు. మహావిష్ణు కూర్మావతారం తీసుకుని మందార పర్వతంకి సపోర్టుగా ఉన్నారు. దేవతాలు ఒకవైపు నుండి లాగుతున్నారు, అసురులు ఇంకోవైపు నుండి లాగుతున్నారు. సముద్రమంథనం మొదలైంది. మథనం వల్ల సముద్రం నుండి చాలా అద్భుతమైన వస్తువులు బయటికి వచ్చాయి. కమధేను అనే దివ్యగోవు, ఉచ్చైశ్రవస్ అనే దివ్యగుర్రం, కల్పవృక్ష అనే దివ్య చెట్టు, లక్ష్మీదేవి, చంద్ర మరియు ఇంకా చాలా వస్తువులు వచ్చాయి. అందరూ సంతోషంగా ఉన్నారు. కాని చివరేకి సముద్రం నుండి ఒక భయంకరమైన విషం బయటికి వచ్చింది. ఆ విషం పేరు హలాహలం లేదా కాలకుట అని కూడా అంటారు. ఈ విషం చాలా భయంకరమైన విషం. ఆ విషం బయటికి వచ్చిన వెంటనే ప్రపంచమంతా దహించడం మొదలైంది. దేవతాలు, అసురాలు మరియు ప్రతి జీవి భయపడ్డాయి. ఆ విషం యొక్క శక్తి అంత బలంగా ఉంది. అది ప్రపంచమంతా నాశనం చేయగలదు. అందరూ మహావిష్ణు దగ్గరకు వెళ్లారు. ప్రభూ, మమ్మల్ని కాపాడండి అని ప్రార్థించారు. మహావిష్ణు ఇలా చెప్పారు: ఈ విషంని మహాదేవుడు ఒక్కరు మాత్రమే సంహరించగలరు. మనం శివుని దగ్గరకు వెళ్ళాలి. అందరూ శివుని దగ్గరకు వెళ్లారు. కైలాసంలో శివుడు పార్వతితో కలిసి ఉన్నారు. దేవతాలు శివుని ముందుపడి ప్రార్థించారు. మహాదేవా, ప్రపంచమంతా నాశనమవుతుంది. ఈ హలాహల విషం నుంచి మీరు మాత్రమే కాపాడగలరు. దయచేసి మమ్మల్ని రక్షించండి. శివుడు దయతో చూశాడు. అతను విశ్వం యొక్క రక్షకుడు. అతను చెప్పాడు: నేను ఈ విషంని సంహరిస్తాను. కాని ఈ విషం అంత భయంకరమైనది. ప్రపంచంలో ఎవరూ ఇది తాగలేరు. పార్వతీదేవి చింతగా శివుణ్ణి చూసింది. శివుడు ఆ హలాహల విషం తీసుకున్నాడు. అతను అది తాగాడు. కాని పార్వతీదేవి తన హస్తంతో శివుని గలం మీద బలంగా అదుపు పెట్టింది. ఎందుకంటే ఆ విషం శివుని పొట్టల్లోకి వెళితే శివుడు కూడా ప్రాణాలను విడుతాడు. మహాదేవుడు పోతే ప్రపంచం నాశనమవుతుంది. పార్వతి తన శక్తితో శివుని గలంలో ఆ విషం అదుపు చేసింది. ఆ హలాహల విషం శివుని గలంలో నిలిచింది. ఆ విషం వల్ల శివుని గలం నీలం రంగుగా అయింది. అందుకే శివుడిని నీలకంఠ అని పిలుస్తారు. అంటే నీలమైన కంఠం కలిగి ఉన్నవాడు అని. శివుడు ప్రపంచం మొత్తాన్ని కాపాడాడు. అతను తన ప్రాణాలను అణుచుకుని ప్రపంచం కోసం త్యాగం చేశాడు. అందుకే ఈ రాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. దేవతలందరూ ఆ రాత్రి అంతా జాగారం చేసి శివుని కోసం ప్రార్థించారు. శివుణ్ణి రక్షించింది పార్వతీదేవి యొక్క ప్రేమ మరియు శక్తి. ఇద్దరూ కలిసి ప్రపంచన్నాన్ని కాపాడారు. అందుకే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు భక్తులందరూ రాత్రి అంతా జాగారం చేస్తారు. శివుని పూజ చేస్తారు. బిల్వాకులని అర్పిస్తారు. శివుణ్ణి ప్రార్థిస్తారు. ఇది నీలకంఠ కథ. శివుడు ప్రపంచం కోసం త్యాగం చేసి మనందరినీ కాపాడిన అద్భుతమైన కథ. మహాశివరాత్రి వెనుక ఉన్న మిగతా కథ కోసం మన తరువాత వీడియోలో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి. ఈ కథ తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవా. థ్యాంక్ యూ.